నిస్వార్థంగా సేవలందిస్తున్న వాలంటీర్లపై చంద్రబాబు కుట్రలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు విశాఖ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి. పెన్షన్లు ఇవ్వకుండా ఎన్నికల కమిషన్ ద్వారా వాలంటీర్లను అడ్డుకోవడం దారుణమన్నారు. పెన్షన్ లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై ఎన్నికల కమిషన్ పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాలు చేసే కుట్రలకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అంటున్న ఝాన్సీతో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. పెన్షన్లు ఇచ్చేందుకు వాలంటీర్లు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు అనుచర వర్గం ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకూడదు, ఎన్నికల కోడ్ అయినంత వరకు కూడా వారు సంక్షేమ పథకాలు అందించడానికి దూరంగా ఉండాలని చెప్పి ఈసీ చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి ఉన్నారు. మాట్లాడదాం. మేడం, ఎలా చూడాలి? ఎటువంటి అవినీతి లేకుండా ఈరోజు నిస్వార్థంగా సేవ చేయడానికి ఈరోజు వాలంటీర్లు అంటూ పెట్టి వారి ద్వారా తలుపు తట్టి వారికి 1వ తారీఖు రాగానే ఇంటికి వెళ్ళి ఇచ్చి కార్యక్రమం చేసేవారు. ఇప్పుడు మళ్ళీ వారు చాలామంది మంచం పట్టిన వారు, కదలలేని వారు ఈవేళ మళ్ళీ ఏదైతే తెరతీసేవారో మరి ఏదైతే మళ్ళా దాన్ని పూర్తిగా వారికి రాకుండా అడ్డుపడుతున్నారో అటువంటి వాటి వలన వేరే వాటికి ప్రోత్సహించే వాళ్ళుగా అవుతారు. కాబట్టి నేనైతే మీ ద్వారా ఎలక్షన్ కమిషనర్ గారికి కూడా కోరుకుంటున్నాను, దీన్ని ఇంకొకసారి పునఃపరిశీలించవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం ఎక్కడ అట్టడుగున్న పేద వర్గానికి, పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా అనేకమైన కార్యక్రమాలు నేరుగా వారి అకౌంట్ ద్వారా ఇచ్చి వారికి అందిస్తున్న పరిస్థితులు చూసి ప్రజలు ఎక్కడ ఆ పార్టీకి పూర్తిగా ఈవేళ ఆ పార్టీ చేస్తున్న, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకి వారంతా మద్దతు తెలుపుతున్నారో దాన్ని ఈవేళ ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక ఇటువంటి వాటిని మరి పెట్టి వాటిని నిరోధించడానికి చేస్తున్నాయి. రేపు ఈ విధంగా కొనసాగితే ప్రజలు పూర్తిగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వం ఇస్తున్న ప్రజలకు అందిస్తున్న కార్యక్రమాలని అడ్డుకునే వారిగా ప్రతిపక్షాలని ఈవేళ ప్రజలే రేపు రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్తారు. వాలంటరీ వ్యవస్థ ఈరోజు ఒక సేవా సంస్థలాగా ఈవేళ ప్రభుత్వం తరపున వారు చేస్తున్నవి, వారికి ఇచ్చిన గౌరవ ఉద్యోగంగా ఈరోజు భావించి సర్వీస్ చేస్తున్న వారిని ఈరోజు ఇబ్బంది పడడం అనేది వారికి ఎటువంటి ఇట్లాంటి చర్యలు తగవని చెప్పేసి ఖండిస్తున్నాను. ఇది మొత్తం మీద అయితే మాత్రం వాలంటీర్లు చేస్తున్నటువంటి సేవను చూసి ఓర్వలేక మాత్రమే ప్రతిపక్ష పార్టీలు, వారి అనుచరులంతా కూడా ఇలాంటి పనులు చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు దీన్ని అంతా కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వచ్చే ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెప్తారని చెప్పి బొత్స ఝాన్సీ లక్ష్మి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.